యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్పై యుద్ధం దాదాపు పూర్తయిందని వెల్లడించారు. యుద్ధం ముగించేందుకు 4 నుంచి 5 వారాల సమయం పడుతుందని అంచనా వేయగా అంతకంటే ముందే యుద్ధం పూర్తి కాబోతున్నట్లు వెల్లడించారు. ఇకపై అమెరికాను ఉగ్రవాదులు బెదిరించలేరని అన్నారు ట్రంప్. అటు ఇరాన్పై యుద్ధం దాదాపు పూర్తయిందన్న ట్రంప్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ యుద్ధం ముగింపు తమ చేతుల్లోనే ఉందని తేల్చి చెప్పింది. ఇరాన్ ప్రాంత భవిష్యత్ ఎలా ఉండాలో నిర్ణయించేది అక్కడి ప్రజలు, సాయుధ దళాలే అని స్పష్టం చేసింది. తాము పూర్తి శక్తితో యుద్ధం చేస్తున్నామని, ఆ అమెరికా సైనికులు యుద్ధాన్ని ముగించలేరని పేర్కొంది. తమపై ఆధిపత్యం ప్రదర్శించామని ట్రంప్ అబద్ధాలు చెప్తున్నారని ఇరాన్ మండిపడింది. అమెరికా ఇజ్రాయెల్తో తీవ్ర యుద్ధాన్ని చేస్తున్న ఇరాన్ మరోసారి సంచలన కామెంట్ చేసింది. వారిలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. అమెరికాతో ఎట్టి పరిస్థితుల్లోనూ మరోసారి చర్చలు జరపబోమని స్పష్టం చేసింది. అమెరికాతో చర్చలు తిరిగి ప్రారంభించే అవకాశమే లేదని ఇరాన్ మంత్రి అబ్బాస్ అరాగ్చి పేర్కొన్నారు. గతంలో అమెరికాతో జరిపిన చర్చలు తమకు చేదు అనుభవాన్నే మిగిల్చాయని, మరోసారి చర్చలు జరిపే ఉద్దేశం తమకు లేదని ఓ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇరాన్ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఇజ్రాయెల్తో తీవ్ర యుద్ధాన్ని చేస్తున్న ఇరాన్ మరోసారి సంచలన కామెంట్ చేసింది. వారిలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది. అమెరికాతో ఎట్టి పరిస్థితుల్లోనూ మరోసారి చర్చలు జరపబోమని స్పష్టం చేసింది. అమెరికాతో చర్చలు తిరిగి ప్రారంభించే అవకాశమే లేదని ఇరాన్ మంత్రి అబ్బాస్ అరాగ్చి పేర్కొన్నారు. గతంలో అమెరికాతో జరిపిన చర్చలు తమకు చేదు అనుభవాన్నే మిగిల్చాయని, మరోసారి చర్చలు జరిపే ఉద్దేశం తమకు లేదని ఓ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇరాన్ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఇరాన్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్కు డెత్, ఫైర్ అండ్ ఫ్యూరీ హెచ్చరికలు జారీ చేశారు. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మోజ్ జలసంధి ఇరాన్ ఏవైనా అడ్డంకులు సృష్టిస్తే తీవ్ర పరిణామాలుంటాయని ట్రంప్ హెచ్చరించారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన, ఇరాన్ ఒకవేళ చమురు ప్రవాహాన్ని అడ్డుకుంటే గతంలో కంటే 20 రెట్లు శక్తివంతంగా అమెరికా ఎదురుదాడి చేస్తుందని స్పష్టం చేశారు. అలాగే ఇరాన్లోని సులభంగా ధ్వంసం చేయగల లక్ష్యాలను తాము ఎంచుకుంటామని, ఆ దెబ్బకు ఇరాన్ తిరిగి ఒక దేశంగా కోలుకోవడం అసాధ్యమని ట్రంప్ పేర్కొన్నారు. హర్మోజ్ జలసంధి నుంచి ఆయిల్ సప్లై ఆపితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్న ట్రంప్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చింది ఇరాన్. హర్మోజ్ జలసంధి నుంచి 1 లీటర్ ఆయిల్ కూడా పోనివ్వమంటూ ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగితే శత్రు దేశాల ఆయిల్ను కదలనివ్వబోమని హెచ్చరించింది. ఇప్పటికే ఆయిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్న వేళ ఇరాన్ ట్రంప్ వ్యాఖ్యలతో మరోసారి ధరలు పెరిగే అవకాశం ఉందన్న ఆందోళనలు వస్తున్నాయి. మిడిల్ ఈస్ట్లో యుద్ధ బీభత్సం కొనసాగుతూనే ఉంది. ఇరాన్ చమురు నిల్వలపై ఇజ్రాయెల్ దాడుల తీవ్రతను మరింతగా పెంచింది. ఇరాన్లోని చమురు నిల్వ డిపోలపై బాంబుల వర్షం కురిపించింది. దాంతో ఎక్కడ చూసినా భారీగా మంటలు చెలరేగి భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ మిజైల్ అణుకేంద్రాలపై కూడా ఇజ్రాయెల్, అమెరికా తీవ్ర స్థాయిలో దాడుల్ని కొనసాగించినట్టు సమాచారం. దాంతో నంతాజ్, ఇస్ఫహాన్ అణుకేంద్రాలు, పరిసర ప్రాంతాలు పేలుళ్లతో దద్దరిల్లిపోయాయి. ఇస్ఫహాన్లోని రివల్యూషనరీ గార్డ్ కమాండ్ కేంద్రాలు, దాని అనుబంధ సంస్థ బసీజ్ ఫోర్స్ ప్రధాన కార్యాలయం భారీగా దెబ్బతిన్నాయి. రాకెట్ ఇంజిన్ల తయారీ కేంద్రంతో పాటు క్షిపణి ప్రయోగ కేంద్రాలను కూడా నేలమట్టం చేసినట్టు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. రాజధాని టెహ్రాన్తో పాటు పలు నగరాలపై కూడా క్షిపణులు, బాంబుల వర్షం కురిసింది. ఇందుకు ప్రతిగా ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల్లోని చమురు నిల్వల్ని లక్ష్యంగా చేసుకుంది. డ్రోన్ దాడుల్లో యుఏఈలో ఒక చమురు కేంద్రానికి భారీగా నిప్పంటుకుంది. బహ్రెయిన్లోని ఏకైక చమురు రిఫైనరీ కూడా మంటల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సౌదీ అరేబియాలో అతి పెద్దదైన షైబా చమురు క్షేత్రం పైన పలు డ్రోన్ దాడులు జరిగాయని, వాటిని అడ్డుకున్నట్లు సౌదీ ప్రకటించింది. అయినా షైబా వైపు దశలవారీగా డ్రోన్లు దూసుకొస్తున్నట్లు వెల్లడించింది. ఇరాన్ తీరు బాధ్యతారాహిత్యంగా ఉందంటూ మండిపడింది. అటు ఇజ్రాయెల్ పైకి కూడా ఇరాన్ భారీ సంఖ్యలో క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. దాంతో టెల్ అవీవ్, జెరూసలేంతో పాటు దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ప్రజలు బంకర్లలో తలదాచుకుంటున్నారు. యుఎస్ఈ, బహ్రెయిన్, కువైట్, దోహా, ఖతర్ తదితర గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై కూడా ఇరాన్ డ్రోన్ దాడులు భారీ స్థాయిలో కొనసాగాయి.
బహ్రెయిన్లో నివాస ప్రాంతం కుప్పకూలడంతో 32 మంది గాయపడ్డారు. వారిలో పలువురు చిన్నారులున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. యుఏఈపై కూడా 15 బాలిస్టిక్ మిజైల్స్, 18 డ్రోన్స్తో ఇరాన్ దాడి చేసింది. తమ దేశంపైకి దూసుకొచ్చిన 17 క్షిపణులు, 6 డ్రోన్లను అడ్డుకున్నట్లు ఖతర్ పేర్కొంది. ఇరాన్ సుప్రీం లీడర్గా ఖమేనీ రెండో కుమారుడు మోస్తబా ఖమేనీని ఎంపిక చేసిన తర్వాత ఇజ్రాయెల్, అమెరికా నుంచి దాడులు కూడా పెరిగాయి. దాడుల్లో ఇప్పటి వరకు 1300 మంది మృతి చెందినట్టు ఇరాన్ ప్రకటించింది. 12,000 మందికి పైగా గాయపడినట్లు అంచనా వేస్తున్నారు. ఇటు బీరూట్లో భవన సముదాయాలపై ఇజ్రాయెల్ అటాక్స్ చేసింది.